ఏదో మళ్ళీ తర్వాత రూము వైస్ చైర్మన్ గారు వీరికేమన్నా రూమ్ ఛాంబర్ ఇవ్వకుంటే అవిశ్వాస తీర్మానం పెట్టినాం అనుకున్నా. కింద కూర్చొని మనం మీటింగ్ జరుపుకున్నామాక నీకు ఆ రూమ్ ఇవ్వకుండా మాకెందుకు? మేము కింద కూర్చున్న సభలోన నువ్వు మీటింగ్ జరిపించినావు, మాకు సీట్ అడగలే, మేము ప్రజల సమస్యలు తీర్చడానికి మేము ఈరోజు గెలిచినాము. నీవు ఒక మమ్మల్ని నీ గౌరవమైన ఒక వైస్ చైర్మన్ని నీ సర్వ గౌరవం మాకుడుంది నీకున్నంత. ఈరోజు ఆ రూమ్లో కూర్చోకున్నట్ల నీ తాళం వేసుకోబోతున్నావా? నీకు ఏ చట్టం చెప్పిందాక, నీకు ఏ రూల్స్ చెప్పిందాక, ఏ యాక్ట్ చెప్పింది నీకు? బీగలు వేసుకోపోయి ఇంట్లో పెట్టుకుంటావు నువ్వు ఛాంబరు. పొద్దున కూర్చుంటాము, ఆదుకుంటాం, ప్రజా సమస్యలు వస్తారు, అందరూ తీర్చడానికి కూర్చుంటాం. ఏం చేస్తున్నావు అక్కడ? మీ ఆయనలకు ఏం సిగరెట్ తాగుతున్నావా ఛాంబర్లోనా? చూసారా మీడియా అంతా వచ్చింది కదా. ప్రజా సమస్యలకు తీర్చాలనుకుంటాం అక్కడ. నిష్టంతా నీ నోటికి ఏమొస్తుందో మాట్లాడొద్దండి. కూర్చుంటే తప్పేముంది? మేము ఒక వయసులో కదా, కౌన్సిలర్ కదా, నేను గౌస్కే మీరు కూర్చోండి. నాకు ఈయన దళితుడేనా? మంచి దాదాగా దయచేసి చెప్తున్నాం, పద్ధతులు మార్చుకో. ఇది నీ ఇంటి తాళాలు అడగలేదు.